మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాం. పెద్దల పేరుతోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరుతో పాఠశాలలో కిట్లు, డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఇందుకోసం డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బీ ముఖేష్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మహిళలను గౌరవించాలి, మార్పు అనేది మనతోనే మొదలవ్వాలి అని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా విద్యాశాఖలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను రూపొందించే విధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉన్న సిలబస్లో మార్పులు తెస్తున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామని, విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ ప్రజాప్రతినిధుల ఫోటోలు, పార్టీల రంగులు ఉండటం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. 108 ఏళ్ల చరిత్ర కలిగి 60 లక్షలతో పునఃనిర్మాణం చేస్తున్న ఉండి జడ్పీ ఉన్నత పాఠశాల భవనంతో పాటు ఆవరణలోని బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులను ప్రారంభించి విద్యార్థులతో మాట్లాడారు. కాళ్ల మండలం పెద్ద అమిరంలో రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి భీమవరం ఉండి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 2019 నుంచి 24 వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అనంతరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కానివ్వండి, కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు, స్నేహితులు. అందుకే చదువుతో పాటు, మరి చదువు వదిలేద్దండి, చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి. మన ఎదుర్కొంటున్న కష్టాలు, కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి. అది మన మిత్రులు చెప్పి సమస్యలు మనందరం పరిష్కరించుకోవాలి. ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉండే నియోజకవర్గం. నేను రఘురాజు గారి గురించి చెప్పలే, ఉండి నియోజకవర్గం గురించి చెప్పా. గురువుగారు నుంచున్నారు. వర్మ గారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు. నేను కాలేజీలో రాజకీయాలు మాట్లాడాలనుకోలేదు. కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం. 108 ఏళ్ళ చరిత్ర ఉన్న ఉండి జెడ్పీ హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. మనసున్న మహారాజు పివిజి రాజు గారు ఈ స్కూల్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి పివిజి రాజు గారు. సిరిస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఆనాడు నేను టాటా ట్రస్ట్ సిఇఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది, కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారు ఆయన, నా స్వార్థం కూడా ఉంది, గురువుగారు నేను కలవచ్చు కదా అని. ఎప్పుడు వస్తారు ఆయన అని అడిగితే, మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి, మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందల నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా, రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే, చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని, నేను బాధపడుతున్నా చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, సీనియర్స్ అంటే 4th ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎగ్జామ్స్ అయిపోతే మీరు మీ దారి వెళ్ళిపోతారు. కానీ మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ స్కూల్లో చదువుకున్నారు, దయచేసి మర్చిపోద్దండి. మీ వంతు సేవ చేయండి.
మాతృభూమి మన రాష్ట్రానికి సేవ చేయండి. మీ కంపెనీలో అడ్వకేసీ చేసి మీ కంపెనీ ఆఫీస్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టించే బాధ్యత మీరందరూ తీసుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నేను పోటీ చేశా, 2019లో ఓడిపోయా, 5300 ఓట్లతో ఓడిపోయా. బాధ ఉండే, ఒకరోజు బాధ కలిగింది. అరే ఇంకా కష్టపడి ఉంటే బాగుండేది, కనీసం 2 నెలల ముందర వచ్చింటే ప్రజలు నేను కన్విన్స్ చేసి ఉండేవాడిని కదా అని అనిపించింది. కానీ 5 సంవత్సరాలు నేను వదిలిపెట్టలా, కష్టపడ్డా. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడనే గెలవాల లక్ష్యంతో పనిచేశాను. ప్రజల ఆశీస్సులతో 91,000 మెజారిటీతో గెలిచి శాసనసభ్యుడిగా మేము ముందర నిల్చుంటాం.